రేషనలైజింగ్ ద డినామినేటర్ 1/√5 మైనస్ √2. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ బైనామియల్స్ ఏమవుతుందంటే మధ్యలో సైన్ అనేది మనకి మార్చితే సరిపోతుంది. ఇది కేవలం స్క్వేర్ రూట్స్కి మాత్రమే అవుతుంది, క్యూబ్ రూట్స్కి అలాగ అవ్వదు, మళ్ళీ అది వేరే మెథడ్ ఉంది. ఆర్ఎఫ్ ఆఫ్ √5 మైనస్ √2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైన్ మార్చితే సరిపోతుంది కాబట్టి √5 ప్లస్ √2. 1/√5 మైనస్ √2 ఇంటూ √5 ప్లస్ √2 డివైడెడ్ బై √5 ప్లస్ √2. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే అది వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, ఫ్రాక్షన్ వాల్యూ సేమ్గానే ఉంటుంది. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ మల్టిప్లైడ్ బై √5 ప్లస్ √2. 1 ఇంటూ √5 ప్లస్ √2 ఎంత అవుతుంది? √5 ప్లస్ √2. √5 మైనస్ √2 ఇంటూ √5 ప్లస్ √2 ఏంటంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. అంటే మైనస్ సైన్లోని ఏది నెంబర్ అయితే ఫస్ట్ ఉంటుందో దాన్నే మనం ఏ కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏ ఇది, బి ఇది. సో √5² మైనస్ √2² వస్తుంది. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 మైనస్ 2 ఉంటుంది. 5 నుంచి 2 తీస్తే మనకి 3 వస్తుంది. సో √5 ప్లస్ √2/3 రేషనలైజింగ్ డినామినేటర్.